అందరికీ నమస్కారం. కొన్నిసార్లు చెడ్డవాళ్ళ వల్ల మంచి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది ఎలాగంటే, ఒక చెప్పు తెగిపోతే రెండో చెప్పు కూడా దాంతోపాటు పడేస్తాం. అలాగే మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళ వలన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇది 100కి 100% నిజం. చెడ్డోళ్ళు ఎప్పుడు నేను చెడ్డవాళ్లను అని అనుకోరు, మంచి వాళ్ళ మీదే నిందలు వేస్తూ ఉంటారు. ఈ చూసే జనం కూడా చెడ్డోళ్ళని చెడ్డోళ్ళు అని అస్సలు చెప్పరు, మంచి వాళ్ళ మీదే నిందలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జోలి పోతే వామ్మో అన్నట్టుగా ఉంటుంది కాబట్టి. అదే మంచి వాళ్ళు మనకెందుకులే అని వదిలేస్తారు కాబట్టి. ఇది నిజం.